ఆంధ్రప్రదేశ్‌లో జనం కొందరు రోజు రోజుకు ఎంత బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నారు అంటే, ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు అధికారంలో లేకపోయినా, మనల్ని అల్టిమేట్‌గా కాపాడేది చట్టం, రాజ్యాంగం మాత్రమే. రాజ్యాంగాన్ని మనం రక్షించుకున్నప్పుడే, చట్టాలను కాపాడుకున్నప్పుడే, ఎవరైనా గనక కనీసం స్వేచ్ఛగా, గౌరవంగా బ్రతకగలుగుతారని మినిమమ్ సెన్స్ కూడా లేకుండా పోతుంది. అటువంటి సెన్స్ ఉండింటే తెనాలిలో వాళ్ళను బహిరంగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుంటే పోలీసులకు మద్దతు ఇస్తారా? పోలీస్ రాజ్యం ఇది ఏమైనా? పోలీస్ రాజ్యము మొదట బలయ్యేది కాదు, రాజే బలవుతారు. చరిత్ర మొత్తం చెప్పేది అదే. పోలీస్ రాజ్యం పెట్టలేకపోతే కనిపించేకి జనం బాధితులుగా కనిపిస్తారేమో, కానీ మూడేది రాజుకే. సాక్షాత్ హోంశాఖ మంత్రి గారు వచ్చి అటువంటి వాటిని సమర్థిస్తారా? అటువంటి వాళ్ళు హోమ్ మినిస్టర్గా అర్హులా? ఏం జరిగిందో ఏమో, మేము దీని మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేపిస్తాం, విచారణ జరిపిస్తాం, వివరాలని తెలుసుకుంటాం అనే మాట వరుసగానే ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఏం తప్పు ఉంది కొడితే అని హోమ్ మినిస్టర్ అంటే, అటువంటి వాళ్ళు హోమ్ మినిస్టర్ చేరికి అర్హులా? అట్లా మాట్లాడి ఇట్లా చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఇటువంటివి ఏమీ లేవన్నోళ్ళదే రాజ్యం అయితే, అటువంటి వాళ్ళే పై చేయి సాధిస్తే మొత్తం సమాజం నాశనమే కదా. సో అదే అంశం మీద హెచ్ఆర్ఎఫ్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ వాళ్ళు హోంశాఖ మంత్రి రాజీనామా కోరుతూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ద హిందూ రాసుకుంటూ వచ్చింది, హెచ్ఆర్ఎఫ్ డిమాండ్స్ రిజిగ్నేషన్ ఆఫ్ హోమ్ మినిస్టర్ ఫర్ డిఫెండింగ్ పోలీస్ టార్చర్ ఆఫ్ తెనాలి యూత్ అని. ద హ్యూమన్ రైట్స్ ఫోరం has criticized Andhra Pradesh Home Minister Vangalapudi Anita for her reported statement defending the action of Tenali police, in which 3 youths accused of manhandling a constable were thrashed into full public view. సో దీని మీద హ్యూమన్ రైట్స్ ఫోరం ఒక ప్రకటన విడుదల చేసిందట. ఆ ప్రకటనలో వాళ్ళు, ద రిపోర్టెడ్ స్టేట్మెంట్ ఆఫ్ ద హోమ్ మినిస్టర్ జస్టిఫైయింగ్ ద పోలీస్ యాక్షన్ ఈజ్ అన్ అలార్మింగ్ బ్రీచ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ బై ఎ పర్సన్ టాస్క్డ్ విత్ అప్హోల్డింగ్ ద లా. ఇన్స్టెడ్ ఆఫ్ ఫిక్సింగ్ అకౌంటబిలిటీ, ద హోమ్ మినిస్టర్ హ్యాస్ ఎంబోల్డెండ్ ఏ కల్చర్ ఆఫ్ impunity within the police force. The HRD said and demanded that the Andhra Pradesh government initiate an independent and time-bound inquiry into the episode. If her and Home Minister statement is true, remove her from office. Her endorsement of such excesses not only undermines the rule of law, but also amounts to breach of the constitutional rights, they said. By openly siding with the erring police personnel, the Home Minister has not only abdicated her responsibility as a public servant but also undermined the legal order. Equally troubling is the silence of the Director General of Police over the brazen abuse of power by the Tenali police. ఒక హోంశాఖ మంత్రి అయినందుకు అట్లా మాట్లాడడం తప్పు. ఆమె మీద చర్యలు తీసుకోవాలి, ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలి. అటువంటి వాళ్ళు, పోలీసులు మరికొన్ని తప్పులు చేసే విధంగా ప్రోత్సహించే వాళ్ళు హోమ్ మినిస్టర్ సీట్ మీద ఉండకూడదు అని చెప్పి హ్యూమన్ రైట్స్ ఫోరం వాళ్ళైతే ఒక ప్రకటన రిలీజ్ చేశారు. సరే, కనీసం ఆడో ఈడో ఆ హ్యూమన్ రైట్స్ కోసం పనిచేసే కనీసం ఒక సంస్థ లాంటి అయినా నోరిప్పి అయినా మాట్లాడుతున్నారు మేలే. కొందరు సోషల్ మీడియాలో చూస్తున్నాం, కొందరు మళ్ళీ మానవవాదులు ఇంకొకటి అంటూ ఉంటారు. చెత్త వాళ్ళందరూ ఎక్కువ ఎక్కడే తగులుతూ ఉంటారు. ఇటువంటి వాటిని మళ్ళీ సమర్థిస్తూ ఉంటారు. అసలు నా సమాజాన్ని నాశనం చేసేది అంతా ఇటువంటి బ్యాచే. ఆ కేసుల గురించి కాదు, ఆ విధమైన పబ్లిక్లో పోలీసులు ట్రీట్మెంట్ ఇస్తే, పోలీస్ రాజ్యమే వెళ్తే మరి చట్టాలు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు? బేసిక్ లాజిక్. మళ్ళీ వీళ్ళ వరకు వచ్చేసరికి వీళ్ళకి మళ్ళీ చట్టాలు, రాజ్యాంగాలు గుర్తొస్తాయి.